హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి రవ్వ కేసరి అండి. మనకి ప్రసాదాలకి చక్కగా చేసుకోవచ్చండి. అలానే ఈ రవ్వ కేసరి అనేది 2 రోజుల వరకైనా గట్టి పడకుండా ఉండాలి అంటే, ఈ విధంగా చక్కగా చేసుకుంటే చాలా కుదురుతుందండి. దీనికోసం ముందుగా ఒక పాన్ పెట్టుకొని, పాన్ అనేది చక్కగా హీట్ అవ్వాలండి. మనకి హీట్ అయ్యాక ఏంటి అంటే, ఒక 6-7 స్పూన్స్ వరకు ఈ ఘీ అనేది యాడ్ చేసుకున్నానండి. నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇవి ఉంటే యాడ్ చేసుకున్నా అండి. ఇవి ఏంటి అంటే కొంచెం రోస్ట్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని సైడ్‌కి పెట్టుకోవాలి. ఇది కొంచెం ఇక్కడ ఏంటి అంటే మీరు దీనిలోనే రవ్వ యాడ్ చేసేసి డైరెక్ట్‌గా ఫ్రై చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చండి. కాకుంటే ఏంటి అంటే రవ్వ అనేది వేరేగా మనకు ఫ్రై చేస్తేనే కొంచెం బావుంటాయండి. అంటే రవ్వ కూడా చక్కగా దాని మట్టుగా అది ఫ్రై అయ్యి బావుంటుంది. ఓకేనా? ఇక్కడ చూసారు కదండీ! మనం నెయ్యి ఆల్రెడీ ఎక్కువే వేసుకున్నాం కదండీ! అందుకని చెప్పి ఇక్కడ కప్పుతో అయితే నేను ఈ సుజి రవ్వ అనేది యాడ్ చేసుకున్నానండి. ఈ రవ్వ అనేది మనం మినిమమ్ ఒక 8 మినిట్స్ అయినా ఫ్రై చేయాలండి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. అప్పుడే ఇది నెయ్యిలో అంతా కలిసి చాలా చక్కగా ఫ్రై అవుతుందండి. మంచి స్మెల్ వస్తుంది. అలానే కలర్ కూడా వస్తుందండి. ఓకేనా? చూసారు కదండీ! మనమైతే చక్కగా ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా అయితే మనకి రవ్వ అనేది చక్కగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఈ రవ్వ అనేది ఫ్రై అయ్యాక నేను వేడి నీరు అనేవి యాడ్ చేసుకుంటున్నానండి. హాట్ వాటర్ ఏంటి అంటే వేసుకోవటం వల్ల మనకి ఈ రవ్వ అనేది ఉండలు కట్టకుండా మనకి చాలా బావుంటుందండి కేసరి అనేది, ఈ రవ్వ కేసరి అనేది. ఓకేనా? చల్లనీరు వేసుకుంటే ఏంటి అంటే మనకి ఉండల్లా ఫామ్ అయ్యి అంత రాదండి మనకి. అంటే వచ్చినా సరే మనకి 2 డేస్ మనం ఉంచుకోవాలి అనుకుంటే అయితే ఉంచుకోలేమండి. ఓకేనా? ఈ హాట్ వాటర్ వేయటం వల్ల ఏంటి అంటే మనకి రవ్వ కూడా చక్కగా మెల్ట్ అయిపోతుందండి. కరిగిపోయి చాలా బావుంటుంది. చూసారు కదండీ! అలానే ఇక్కడ ఏంటి అంటే సాఫ్రాన్ వాటర్ అండి. ఇక్కడ కుంకుమ పువ్వు కొంచెం వాటర్ వేసుకొని ఇలా కొంచెం మనం 2 అవర్స్ అలా మనం సోక్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడేంటంటే ఇంకా మనకి కలర్ ఇదయ్యి ఈ విధంగా అయితే కుంకుమ పువ్వులోంచి మనకి కలర్ అనేది చక్కగా వస్తుంది. ఓకేనా? చూసారు కదండీ! ఈ విధంగా అయితే నేను వేసుకున్నాను. అలానే ఇక్కడ మీ స్వీట్‌నెస్ తగ్గట్టు షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇన్‌కేస్ నైవేద్యాలు పెట్టినా కూడా మీరు షుగర్ మీకెంత నచ్చితే అంత వేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను 3/4 కప్ అలా యాడ్ చేసుకున్నాను. ఓకేనా? చూసారు కదండీ! ఈ విధంగా అయితే మనం ఇలా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి. మినిమమ్ నాకు ఒక చిన్న కప్పుతో అయితే నెయ్యి అయితే అయ్యిందండి. మనకి అలా నెయ్యి వేయటం వల్ల ఏంటి అంటే మనకి కేసరి కూడా సాఫ్ట్‌గా చాలా కుదురుతుందండి. ఓకేనా? మనం నెయ్యి ఎక్కువ వేయకపోతే మనకి సాఫ్ట్‌గా రాదు. అలానే గట్టి పడిపోతుంది. ఓకేనా? మనకి నెయ్యి ఎంత వేస్తే ఏంటి అంటే అంత సాఫ్ట్‌గా మనకి రవ్వ కేసరి అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలానే ఇక్కడ ఈ ఇలాచీ అనేది కొంచెం ఇలాచీ అనేది ఫ్రై చేయండి ఫస్ట్. ఫస్ట్ యాలకులు ఫ్రై చేసి తర్వాత కొంచెం షుగర్ మిక్స్ చేసి ఇలా పౌడర్ చేసుకోండి. ఇలా వేయటం వల్ల ఏంటి అంటే మంచి బావుంటుందండి. టేస్ట్ కానీ, మంచి స్మెల్ కానీ బావుంటుంది. ఓకేనా? ఇలా అయితే వేసుకోండి. ఇక్కడ చూసారు కదండీ! ఈ విధంగా అయితే అలా మిక్స్ చేసుకొని మనం మధ్య మధ్యలో నెయ్యి అయితే యాడ్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? మీరు నెయ్యి ఇన్‌కేస్ యాడ్ చేయలేము, ఒక్కరోజు మాకు చాలు అనుకునే వాళ్ళు నెయ్యి తక్కువగా వేసుకోవచ్చు. ఓకేనా? అలానే మీకు సాఫ్రాన్ కూడా ఆప్షనల్ అండి. ఇన్‌కేస్ మీకు కలర్ వద్దు అనుకుంటే అది కూడా వేసుకోని అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ చూసారు కదండీ! ఈ కప్‌తో అయితే కరెక్ట్‌గా ఈ కప్పు ఫుల్‌గా నాకు నెయ్యి అయితే అయిందండి. మీరు నెయ్యి వేసుకోవటం వల్ల ఏంటి అంటే మంచి సాఫ్ట్‌గా చాలా బావుంటుందండి టేస్ట్ కూడా. ఓకేనా? మీరు లేదు సింపుల్‌గా మాకు అయిపోయినా అనుకునే వాళ్ళు వేయొద్దు. ఓకేనా? అలానే ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ! ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనం యాడ్ చేసుకోండి. అంతే అండి. చాలా సింపుల్‌గా అయిపోయింది. ఇప్పుడేంటి అంటే లాస్ట్‌లో మనం దించే ముందు ఇంకా ఏంటి అంటే, మనం ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే అంతే అండి అయిపోయింది. చాలా వేరంగా కూడా అయిపోతుందండి రవ్వ కేసరి అనేది. ఇలా చేసుకుంటే ఇంకా సాఫ్ట్‌గా బావుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చూసారు కదండీ! ఇలా మనం పాన్ సెపరేట్ అయిపోతే మనకి రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఓకేనా? అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్‌లో లాంగ్ వీడియోస్ ఉంటాయి. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా లైవ్‌కి వచ్చి కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ అండి.